హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం సింపుల్గా కట్ వర్క్ నెక్కి పైపింగ్ ఏ విధంగా చేసుకోవాలి థ్రెడ్ పైపింగ్ అని చూద్దామండి. చాలా ఈజీగా ఇన్విజిబుల్గా మనం థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా చేసుకోవాలో క్లియర్గా చెప్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఇక లేట్ చేయకున్నట్టు ఈ కట్ వర్క్ నెక్ని మనం ఎలా కట్ చేసి పైపింగ్ వేసుకోవాలో చూసేద్దాం. పైవైపు నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ అండి. కింద వైపు వచ్చేసి 4 ఇంచెస్ పెట్టి నేను నెక్ విడ్త్ని మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకుంటూ చూడండి, పైన 3 ఇంచెస్ అనమాట. ఈ విధంగా పెట్టుకుంటూ నీట్గా ఇక్కడ బాక్స్ షేప్ని ముందుగా డ్రా చేసుకోవాలి. అదేవిధంగా నెక్ హైట్ వచ్చేసి ఇక్కడ 10 ఇంచెస్ వరకు మార్క్ చేశాను. ఇలా మార్క్ చేసి బాక్స్ షేప్ని డ్రా చేసుకున్న తర్వాత పైనుంచి 1/2 ఇంచెస్ దగ్గరికి ముందుగా ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ దగ్గర నుంచి కరెక్ట్గా 1.35 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. మీకు నెక్ హైట్ని బట్టి 2 ఇంచుల వరకు అయినా 2.5 ఇంచుల వరకు అయినా మీరు ఈ విధంగా చిన్నగా మార్క్ పెట్టుకోవాలి. నాకు ఇక్కడ 1.35 ఇంచెస్ 1.35 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకి 4.5 ఇంచెస్ వచ్చింది కదా. కొంచెం ఇక్కడ 4.5 ఇంచుల వరకు పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకుంటూ దీని మధ్యలో కూడా ఈ విధంగా ఒక చిన్న మార్క్ పెట్టుకున్నాను. ఇలా మార్కింగ్ పెట్టుకుంటూ నీట్గా వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా కట్ వర్క్ షేప్ని మనం డ్రా చేసుకోవాలి. చూడండి, ఇలా షేప్ డ్రా చేస్తున్నాం కదా. మనకి ఇక్కడ ఒక 30 ఇంచెస్ అయినా 1 ఇంచ్ అయినా ఈ విధంగా ఈ షేప్ దగ్గరికి గ్యాప్ ఉండాలన్నమాట. ఓకేనా, ఈ రౌండ్ షేప్ తీస్తాం కదా, ఈ షేప్ మనకి ఒక 30 ఇంచెస్ వరకు గ్యాప్ ఉండాలి. లేదంటే ఒక బాటిల్ క్యాప్తో కూడా మీరు కట్ వర్క్ షేప్ని తీసుకోవచ్చు. ఆల్రెడీ దాని గురించి వీడియో అయితే చేశానండి, హ్యాండ్స్ కటింగ్లో. నేను కావాలంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు దాన్ని కూడా చూడొచ్చు. ఓకేనా, కట్ వర్క్ షేప్ మీకు కరెక్ట్గా తీయడానికి రాకపోతే. ఇప్పుడు బ్లౌజ్ పైన 1/2 ఇంచ్ ఖర్చు చూడండి, ఈ విధంగా అలాగే పెట్టుకోవాలి. నెక్ దగ్గర కట్ చేయకూడదు. ఆ తర్వాత ఈ షేప్ మనం మార్కింగ్ ఎలా అయితే పెట్టుకున్నామో నీట్గా మనం అలాగే కట్ చేసుకోవాలన్నమాట. షేప్ కరెక్ట్గా వచ్చేటట్టు ఈ విధంగా కట్ చేసుకోవాలి. మెయిన్ మనకి ఈ షేపే అండి, ఇది ఎలా అయితే కట్ చేసుకుంటామో మనకి అంత పర్ఫెక్ట్గా డిజైన్ వస్తుందన్నమాట. పైపింగ్ కూడా మనకి చక్కగా వచ్చేస్తుంది. ఇక్కడ మనం పర్ఫెక్ట్గా షేప్ కట్ చేసుకుంటే. ఓకేనా, మార్కింగ్ చేసుకున్న ప్రకారంగానే మొత్తం కూడా నేను కట్ చేస్తున్నాను. చూడండి, నెక్ ప్యాటర్న్ మనకి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనం క్యాన్వాస్ని తీసుకోవాలి. క్యాన్వాస్ తీసుకుని చూడండి, క్యాన్వాస్ కింద వైపుకు ఈ విధంగా పెట్టుకోవాలి. లైనింగ్ క్లాత్ కింద వైపుకు క్యాన్వాస్ని ఈ విధంగా పెట్టుకుంటూ నీట్గా ఇక్కడ గుండ్ పిన్ వేసుకోవాలి. ఇలా గుండ్ పిన్ వేసుకున్న తర్వాత ఈ మనం ఏదైతే కట్ వర్క్ డిజైన్ షేప్ మార్క్ చేసుకున్నామో దీని చుట్టూరా 1 ఇంచ్ గ్యాప్ వదిలేసి నీట్గా రౌండ్గా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా రౌండ్గా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రాంగ్ సైడ్కి టర్న్ చేసి ఎక్స్ట్రా ఉండే క్యాన్వాస్ని మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా మనం ఇక్కడ కట్ వర్క్ ఆల్రెడీ లైనింగ్ క్లాత్ మీద కట్ చేసాం కదా, అదే షేప్తో మనం ఈ క్యాన్వాస్ పైన కూడా కట్ చేసుకోవాలి. మొత్తం ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా మనం పైపింగ్ క్లాత్ని పెట్టి పైపింగ్ వేసుకోవాలండి. ఆల్రెడీ ఇక్కడ థ్రెడ్ పైపింగ్ ప్రిపేర్ చేసుకున్నాము. ఈ థ్రెడ్ పైపింగ్ మనం క్రాస్ కటింగ్లో కట్ చేసి ప్రిపేర్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్లో కట్ చేసి ఎలా థ్రెడ్ పైపింగ్ని ప్రిపేర్ చేసుకోవాలి అని ఆల్రెడీ వీడియో కూడా ఉంది. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కరెక్ట్గా చూసి అదే విధంగా క్రాస్ కటింగ్లో మీరు కట్ చేసి పైపింగ్ వేసుకోండి, థ్రెడ్ పైపింగ్. ఆ తర్వాత ఆ థ్రెడ్ పైపింగ్ వేసుకున్న దాన్ని ఇప్పుడు నేను ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తున్నాను. చూడండి, కరెక్ట్గా థ్రెడ్ ఎడ్జ్కి స్టిచ్చింగ్ పడేటట్టు మనం ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. మీరు సింగిల్ ఫుట్ అయినా యూజ్ చేసి ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం కట్ వర్క్ షేప్ వస్తుంది కదా, అక్కడికి వచ్చేసరికి ఫుట్ని ఈ విధంగా కిందకి దింపి ఈ విధంగా టర్న్ చేసుకుంటూ ఈ రౌండ్ షేప్ని స్టిచ్ చేసుకోండి. బిగినర్స్ అయినా సరే అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా, చూడండి, నీట్గా మొత్తాన్ని కూడా మనం ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. మనం క్రాస్గా కట్ చేసుకుంటాం పైపింగ్ క్లాత్ కాబట్టి ఈజీగా వస్తుందండి. ఈ రౌండ్ షేప్ ఎలా అయితే ఉందో అలాగే మనం స్టిచ్ చేసుకోవాలి. ఫుట్ని టర్న్ చేసుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎంత పర్ఫెక్ట్గా థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకుంటామో అంతే పర్ఫెక్ట్గా మనకి రైట్ సైడ్న కనిపిస్తుంది అనమాట. అందుకోసం ఇప్పుడు మనం స్టిచ్ వేసుకునే ఈ స్టిచ్చే పర్ఫెక్ట్గా వేసుకోవాలి. మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మనం చెక్ చేసుకోవాలండి, కరెక్ట్గా స్టిచ్ వేసుకున్నామా అని. ఎక్కడైనా పొరపాటు ఉంటే మళ్ళీ దాని మీద మరొక స్టిచ్ వేసుకుంటూ దాన్ని సరి చూసుకోవాలి. వీడియో చూస్తూ ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయగలుగుతాను. ప్లీజ్ లైక్ చేసి వీడియోని చూడండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందు ద్వారా ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఈ డిజైన్కి మనం థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలి అంటే తప్పకుండా క్యాన్వాస్ అయితే కావాలండి. క్యాన్వాస్ లేకుండా మనం ఈ డిజైన్ని స్టిచ్ చేయలేము, ఎందుకంటే మనకి క్లాత్ అటు ఇటు పోతుంది. క్యాన్వాస్ ఉంటేనే స్టిఫ్గా ఉంటుంది. ఓకేనా, క్యాన్వాస్ని తప్పకుండా యూజ్ చేసి మీరు పైపింగ్ చేసి ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మొత్తం కూడా నేను స్టిచ్ చేస్తున్నాను. ఓకేనా, ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని తీసుకోవాలి. మెయిన్ క్లాత్ తీసుకుని మెయిన్ క్లాత్ యొక్క రైట్ సైడ్న మన వైపు పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఈ కట్ వర్క్ షేప్ ఉంది కదా, ఈ షేప్ దగ్గర మొత్తం కూడా మనం చిన్నగా కట్స్ పెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి స్టిచ్చింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కట్స్ పెట్టుకోవాలి. అలాగే రౌండ్ షేప్ తిరిగే దగ్గర కూడా చిన్నగా కట్ పెట్టుకోవాలి.
ఇలా కట్ పెట్టుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు బ్లౌజ్ పీస్ రైట్ సైడ్ వచ్చేసి నా వైపు పెట్టుకున్నాను. దాని పైన వచ్చేసి క్యాన్వాస్ యొక్క రైట్ సైడ్ మన వైపు పెట్టుకోవాలి. పైపింగ్ చేసిన క్లాత్ వచ్చేసి ఇలా మధ్యలోకి ఉండాలన్నమాట. ఇలా చూసుకుంటూ మనం నీట్గా గుండు పిన్ పెట్టుకోవాలి. ముందుగానే మనం ఇక్కడ ఒక స్టిచ్ అయితే వేసుకున్నాం కదా, అది మనకి క్యాన్వాస్ పైన అయితే ఈజీగా కనిపిస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు అదే స్టిచ్ మీదనే కరెక్ట్గా మనం స్టిచ్ వేసుకోవాలి. అందుకే మనం లైనింగ్ క్లాత్ పైన పైపింగ్ వేసుకునేటప్పుడే జాగ్రత్తగా చూసుకుంటూ మనం థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి. అక్కడ కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకుంటే ఇక్కడ మనకి మార్కింగ్ ఆల్రెడీ స్టిచ్చింగ్ కనిపిస్తుంది కదా, ఈ స్టిచ్చింగ్ మీదనే స్టిచ్చింగ్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి థ్రెడ్ పైపింగ్ రెడీ అయిపోతుంది అనమాట. అందుకే చెప్పినాను, ముందుగానే మనం లైనింగ్ క్లాత్ పైన పైపింగ్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ పైపింగ్ని వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ని మనం నీట్గా కట్ చేసుకోవాలి. కరెక్ట్గా పావించి ఖర్చు ఉండేటట్టు మొత్తం క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ రౌండ్ షేప్ తిరిగే దగ్గర అలాగే మనం ఈ సెంటర్ దగ్గర మొత్తం కూడా మళ్ళీ కట్స్ పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్కి కూడా కట్స్ పెట్టుకోవాలి కదా, అందుకోసం మరొకసారి ఈ విధంగా చిన్నగా మొత్తం కూడా కట్ పెట్టుకోవాలి. ఈ రౌండ్ షేప్ తిరిగే దగ్గర కూడా ఈ విధంగా నీట్గా కట్ పెట్టుకోవాలి. ముందుగానే కట్ పెట్టుకుని ఉంటామండి, మళ్ళీ మెయిన్ క్లాత్కు కూడా కావాలి కాబట్టి మరొకసారి ఈ విధంగా చిన్నగా కట్ పెట్టుకోండి. స్టిచ్చింగ్ వరకు కటింగ్ పోకున్నట్టు జాగ్రత్తగా చూసుకుంటూ కట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం నీట్గా చూడండి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. మొత్తం క్లాత్ని కూడా ఇదే విధంగా టర్న్ చేసుకోవాలి. ఇలా మొత్తం క్లాత్ని కూడా టర్న్ చేసుకున్న తర్వాత పైపింగ్ క్లాత్ అలాగే మెయిన్ క్లాత్ మధ్యలో వచ్చేసి స్టిచ్ కనిపించకున్నట్టు నీట్గా చూసుకుంటూ ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, మొత్తం క్లాత్ని కూడా ఇదే విధంగా స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ గ్రీన్ కలరు అలాగే లైట్ ఫోకస్ కూడా ఇక్కడ తక్కువగా ఉంది కాబట్టి మీకు ఇక్కడ పైపింగ్ అనేది అంతగా కనిపించకపోవచ్చు. మొత్తం కూడా ఇదే విధంగా పైపింగ్ వేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఈ విధంగా మనకి పైపింగ్ వచ్చిందనమాట. ఫినిషింగ్తో మనకి ఇన్విజిబుల్గా పైపింగ్ అయితే వచ్చింది. రైట్ సైడ్ చూడొచ్చు, థ్రెడ్ పైపింగ్ మనకి ఎక్కడ కూడా హెచ్చు తగులు లేకున్నట్టు కరెక్ట్గా వచ్చింది. అలాగే రాంగ్ సైడ్ కూడా మనకి ఇన్విజిబుల్గా ఫినిషింగ్ అయితే ఉంది. కట్ వర్క్ డిజైన్కి ఏ విధంగా పైపింగ్ చేసుకోవాలి అని క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.